తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలానికి సంబంధించి అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు తెలంగాణ ఉద్యమకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ఫోరం పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దొబ్బెడ చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకర్, మాడ నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందుల సదా, శివపెల్లి స్టేట్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు సురేష్ గౌడ్, పి పెద్దపల్లి జిల్లా విభాగం అధ్యక్షులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కందుల అశోక్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలిత ఠాగూర్, జిల్లా ఉపాధ్యక్షులు జునుగురి సుధాకర్, జిల్లా కార్యదర్శి చంటి నరసక్క, జిల్లా కోశాధికారి ఆలేటి ఎల్లమ్మ, గట్ల రవీందర్ రెడ్డి, ఉద్యమకారుడు ములుగూరి నరసయ్య, రూపా ఠాగూర్, గడ్డం లక్ష్మి, పెంచల మల్లయ్య, గుజ్జుల పద్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి ఠాగూర్, ముసలి శాంత తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమకారులు అందరం కలిసి పెద్దపల్లి ప్రెస్ భవన్లో మా ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం 14 సంవత్సరాల పోరాట ఫలితంగా గత ప్రభుత్వం గుర్తించిందనుకుంటే గుర్తించక ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు నిన్న పొన్నం ప్రభాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేస్తానని చెప్పినందుకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి గారికి ఉద్యమకారుల పౌరుల తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉద్యమకారులను గుర్తించడానికి కేసులే కాకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులు అందరినీ గుర్తించాలని మేము ఉద్యమకారుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా చెందినటువంటి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారు, మకాన్ సింగ్ గారు, మరి గడ్డం వంశీ గారు త్వరలోనే మా ఉద్యమకారుల సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి ఉద్యమకారులను క్రియాశీలకంగా ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించాలి అని మనవి చేస్తున్నాం. ఉద్యమకారుల గురించి సీమసేన నాయకత్వంలో 8 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసి ఈరోజు ఉద్యమకారులను హక్కులను సాధించుకునే సమయం ఆసన్నమైంది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్యమకారులో ఉన్న కొందరు వ్యక్తులు దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాం. వాళ్ళ కుట్రలు తిప్పి కొట్టుకుంటూ ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ వెంకటస్వామి, మహేష్ కుమార్ గౌడ్, మరి బుద్ధిల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో త్వరలోనే ఉద్యమకారులను హక్కులు సాధిస్తామని తెలియజేస్తున్నాం. జై కమాన్ రోడ్డులో గల ప్రెస్ భవన్లో జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు హాజరైన జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దొబ్బెడ చంద్రకళ మరియు రాష్ట్ర జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగిన శుభ సందర్భంగా మరి అధిక మెజార్టీతోటి విజయం సాధించిన మున్సిపాలిటీ కౌన్సిలర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఉద్యమకారుల ఫోరం పక్షాన వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏ ఎన్నికలు వచ్చినా ఉద్యమకారులు తమ వంతుగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కంకణం కట్టుకొని అవి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మరి సైనికుల్లాగా పనిచేసి గెలిపించుకోవడానికి సైనికులై వీళ్ళు ఒక వీరులుగా ప్రభుత్వాన్ని ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులను మర్చిపోయిన గత ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ఏర్పాటైన ప్రభుత్వం మీ ఉద్యమకారులు మీరు మాకు సహకరించండి, మిమ్మల్ని గుర్తించి గౌరవించి
సముచితంగా మీకు స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి అప్పటి అధ్యక్షులు ఇప్పుడు గౌరవ సీఎం గారు వారి మాటకు కట్టుబడి ఉండి మన రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న మరొక సైనికుల్లాగా ఒక పిలిపిస్తే అన్ని జిల్లాల మరి ఉద్యమకారులు కూడా సైనికులై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ సందర్భం లోపల 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వానికి విసిగిపోయి వేసారిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో మాది 4వ దాన్ని పెట్టిన సందర్భంగా 2 సంవత్సరాలు గడిచినా ఇంకా అమలులోకి వస్తలేదని ఒకంత బాధతో ఉన్న సందర్భం లోపల నిన్న మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఒక తీయటి కబురు చెప్పిండ్రు. ఆ కబురే ఉద్యమకారుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము, ఈ నెలలోపట్నే వారికి కార్యరూపణ చేసి వారిని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. దానికి మా ఉద్యమకారుల లోపల ప్రతి ఒక్కరి హృదయం ఎంతో ఉప్పొంగింది. ఎందుకంటే తెలంగాణ సాధనకు సమరయోధులుగా పనిచేసి తెలంగాణ సాధించుకున్నాం. మేము కోరేది మమ్మల్ని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించినప్పుడే మా జన్మకు ధన్యమవుతుంది. మరి అమరవీరుల త్యాగాలకు అర్థం ఉంటుందని మేము భావిస్తూ మరి ఈ సందర్భంగా వారికి మా ఉద్యమకారుల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. దీన్ని త్వరితగతిన నిర్ణయం తీసుకొని ప్రణాళిక సిద్ధం చేసి మాకు ఒక సంతోషకరమైన ఆనందకరమైన విషయాన్ని తెలుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన సభ నిర్వాహకులు మరి అధ్యక్షులు గారికి ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, జోహార్ జోహార్.